యుద్ధంలో జరిగిన ప్రతి విషయాన్ని సూక్ష్మ శరీరం ద్వారా సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్పేవాడు. అంటే ఇప్పటి బ్రాడ్కాస్ట్, లైవ్ టెలికాస్ట్ తరహాలో. ఇంతటి టెక్నాలజీ మహాభారత కాలంలో ఊహించారంటే ఆ కాలపు సాంకేతికత ఇంకెంత గొప్పదై ఉండాలి. సూక్ష్మ శరీరంతో మనిషి కాలంతో సమానమైన వేగంతో ప్రయాణించగలడని కొన్ని సిద్ధాంతాలున్నాయి. అలాంటి టెక్నాలజీని మొదట పొందిన సామాన్య మానవుడు సంజయుడు. ఈ సూక్ష్మ శరీరం ద్వారా సంజయుడికి కొన్ని వివరాలు ముందే తెలిసేవి. ఇప్పటి లైవ్ టెక్నాలజీ, ఆనాడు సంజయుడు చేసిన లైవ్ టెక్నాలజీ రెండూ సమానమైన సాంకేతికతలే. అంతేకాదు, మన శరీరం నుంచి మన సోల్ని బయటకు తీయగలిగితే ఈ సృష్టిలో ఎక్కడికైనా వెళ్ళవచ్చని ఉపనిషత్తులు చెప్తున్నాయి. వేదాల్లోనూ వీటి వివరణ చాలా ఉంది. పురుష సూక్తంలో ఈ సృష్టి అంతా భగవంతుడు మనసుతోనే సృష్టించాడని ఉంటుంది. హాలీవుడ్లో క్రిస్టోఫర్ నోలాన్ తీసిన ఇన్సెప్షన్, టెనెట్ సినిమాల్లో కూడా ఇదే కాన్సెప్ట్ కనిపిస్తుంది. మన జానపద కథల్లో కనిపించే పరకాయ ప్రవేశం కూడా ఇలాంటి కాన్సెప్టే.